వైసీపీ నేత మాజీ మంత్రి ఆర్కే రోజా కుమార్తె అన్షు మాలిక అరుదైన అవార్డు దక్కించుకున్నారు. అయితే గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అవార్డును అన్షు మాలిక గెలుచుకున్నారు. నైజీరియాలోని లాగోస్లో జరిగిన గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఫెస్టివల్లో సోషల్ ఇంపాక్ట్ విభాగం కింద అన్షు మాలికకు అవార్డు దక్కింది. దీంతో ఆర్కే రోజా ఆనందం వ్యక్తం చేశారు. అన్షు మాలికకు గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డు రావడంతో ఎంతో ఆనందంగా ఉందంటూ ట్వీట్ చేశారు. ఆమె కృషి పట్టుదల ఫలించాయని రోజా పేర్కొన్నారు. అయితే మాజీ మంత్రి వైసీపీ నేత రోజా సెలోమణి కుమార్తె అన్షు మాలికకు అరుదైన గౌరవం దక్కిందని చెప్పొచ్చు. అయితే సామాజిక కార్యక్రమాల్లో ముందుండే అన్షు మాలికకు సోషల్ ఇంపాక్ట్ గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డు వరించింది. అయితే నైజీరియాలోని లాగోస్లో ఇటీవల జరిగిన గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఈవెంట్లో అన్షు మాలిక ఈ అవార్డును అందుకున్నారు. ఈ విషయాన్ని మాజీ మంత్రి ఆర్కే రోజా ఎక్స్ వేదికగా వెల్లడించారు. సోషల్ ఇంపాక్ట్ గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవార్డు అందుకున్న అన్షు మాలికకి అభినందనలంటూ మాజీ మంత్రి ఆర్కే రోజా ట్వీట్ చేశారు. అయితే తమ కృషి పట్టుదల ఫలించాయని సంతోషం వ్యక్తం చేశారు. దీంతో నెటిజన్ల నుంచి అన్షు మాలికపై అభినందనలు వెలువెత్తుతూ ఉన్నాయి. నైజీరియాలోని లాగోస్లో గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఫెస్టివల్ జరిగింది. ఈ కార్యక్రమంలో సోషల్ ఇంపాక్ట్ కేటగిరీలో అన్షు మాలికకు గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవార్డు దక్కింది. అన్షు మాలిక రచయితగా, కోడర్, మారథాన్ రన్నర్, సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్గా ఇలా పలు విభాగాల్లో గుర్తింపు సంపాదించుకున్నారు. 7 ఏళ్ల వయసులో కోడింగ్ మొదలుపెట్టిన అన్షు మాలిక 17 ఏళ్ల వయసు వచ్చే నాటికి ఫేస్ రికగ్నైజేషన్ బ్యాట్ యూజింగ్ డీప్ లెర్నింగ్ అనే అంశం మీద రీసెర్చ్ పేపర్ రాశారు. ఈ రీసెర్చ్ పేపర్ ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ రీసెర్చ్లో ప్రచురితమైంది. అలాగే బ్లూమింగ్టన్లోని ఇండియానా యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చదివారు. అలాగే ద ఫ్లేమ్ ఇన్ మై హార్ట్ పేరిట కవితలు, కథానికలు రాశారు. ఇక మహిళా సాధికారత కోసం అన్షు మాలిక కృషిని గుర్తించి ఆజ్కి ఉమానియా అవార్డు కూడా వరించింది. తాజాగా సోషల్ ఇంపాక్ట్ కేటగిరీలో గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డు దక్కింది. ఇన్నోవేషన్, ఇంపాక్ట్, సస్టైనబిలిటీ, స్కేలబిలిటీ వంటి అంశాల ఆధారంగా ఈ గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవార్డులు అందిస్తారు. అలాంటి అవార్డును మాజీ మంత్రి రోజా కుమార్తె అన్షు మాలిక దక్కించుకోవడంపై నెటిజన్లు అభినందనలు వెలువెత్తుతూ ఉన్నాయి. అయితే అమ్మకు తగ్గ కూతురంటూ కూడా వైసీపీ శ్రేణులు షేర్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ కార్యక్రమంలో సోషల్ ఇంపాక్ట్ కేటగిరీలో అన్షు మాలికకు గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అవార్డు అయితే దక్కింది. అన్షు మాలిక రచయితగా, కోడర్గా, అలాగే మారథాన్ రన్నర్, సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్గా ఇలా చాలా విభాగాల్లో గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే 7 ఏళ్ల వయసులో కోడింగ్ మొదలుపెట్టిన అన్షు మాలిక 17 ఏళ్ల వయసు వచ్చే నాటికి ఫేస్ రికగ్నైజేషన్ బ్యాట్ యూజింగ్ డీప్ లెర్నింగ్ అనే అంశం మీద కూడా రీసెర్చ్ పేపర్ రాశారు. అయితే ఈ రీసెర్చ్ పేపర్ ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ రీసెర్చ్లో ప్రచురితమైంది. అలాగే బ్లూమింగ్టన్లోని ఇండియానా యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చదివారు. అలాగే ద ఫ్లేమ్ ఇన్ మై హార్ట్ పేరిట కవితలు, కథానికలు రాశారు. ఇక మహిళా సాధికారత కోసం అన్షు మాలిక కృషిని గుర్తించి ఆజ్కి ఉమానియా అవార్డు కూడా వరించింది. తాజాగా సోషల్ ఇంపాక్ట్ కేటగిరీలో గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డు దక్కింది. ఇన్నోవేషన్, ఇంపాక్ట్, సస్టైనబిలిటీ, స్కేలబిలిటీ వంటి అంశాల ఆధారంగా ఈ గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవార్డులు అందిస్తారు. ఇలాంటి అవార్డును మాజీ మంత్రి రోజా కుమార్తె అన్షు మాలిక దక్కించుకోవడంపై నెటిజన్లు అభినందనలు చెప్తూ ఉన్నారు. అయితే అమ్మకు తగ్గ కూతురు అంటూ కూడా వైసీపీ శ్రేణులు ఇప్పుడు ఆ పోస్ట్ని షేర్ చేస్తూ ఉన్నారు.